అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే యుద్ధం ప్రకటించిందో, పేద ప్రజల ఇళ్లపైన బుల్డోజర్ ఎక్కిస్తాము, అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కిస్తాము అనేదైతే ప్రభుత్వము ప్రకటించిందో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి, ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కుటుంబం దగ్గరికి వెళ్లి మీరు అడిగినా కూడా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీన గాథలు వర్ణాతీతము. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నానో, శంకరమ్మ గారి ఇంట్లో వాళ్ళ భర్త రిక్షా కొట్టేవాడు. రిక్షా కొట్టి కుటుంబాన్ని పోషించాడు. ఈమె ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని పోషించింది శంకరమ్మ. వాళ్ళ ఇంట్లో నేను రాత్రున్నాను. ఆమెకు 4 కొడుకులు, 4 కూడా 4 ఫ్లోర్లలో నివాసం ఉంటారు. ఈరోజు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎక్కడ పోతాము? మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మాకు మరి ఎక్కడికి పోవాలి? మేము గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు, పిల్లల పెళ్లిళ్లు చేశాము. పిల్లలకు సంబంధించినటువంటి కొడుకులు, బిడ్డలు, మనమనాలు కూడా శంకరమ్మకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో మేము 20 మంది ఇంట్లో ఉంటాము. ఎక్కడికి పోవాలి అని ప్రశ్న, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక శంకరమ్మే కాదు, ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ కథ మనకు కనిపిస్తుంది. ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ బాధ, ఆవేదన మనకు అర్థమవుతా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఇదే బస్తీలో ఈ యొక్క సమస్య, ఇల్లు కూలగొడతామని ముఖ్యమంత్రి గారు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక 9 నుంచి 10 మంది గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని బస్తీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇళ్లు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గతంలో మనం చూశాము, అనేక మంది మంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని, అంతెందుకు రాజులు కూడా ఎవరైనా పేదలకు మేలు చేసి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్లకు కూడు గూడు కల్పించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా? మూసీ ప్రక్షాళన చేయొద్దా? మూసీ పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్ గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రయులు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు. రెండోది, మీకు 1,50,000 కోట్లు కావాలంటుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా? అమెరికా నుంచి ఇస్తుందా? లండన్ నుంచి తెస్తారా? అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు కృష్ణా నీళ్ళో గోదావరి నీళ్ళో రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లు ఉలగొట్టడము, అప్పు తీసుకురావడము, డిపిఆర్ తయారు చేయడము, ప్రాజెక్టు కట్టడము, కృష్ణా నీళ్లు తేవడము, గోదావరి నీళ్లు తేవడము, అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు.
దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.